103వ కీర్తన 12వ వచన భాగాన్ని నుండి దేవుని వాక్య భాగాన్ని మనము చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాము. పన్నెండు వరకు అయిపోయిందా? 103. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచు ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె నున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారికి యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమును నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలమన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్య ధ్యానంలోనికి వెళదామండి. 12 ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన కృప కలిగిన దయ కలిగిన ప్రేమ కలిగిన నామమును బట్టినైనా మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకైనటువంటి సిద్ధపాటును చేరవచ్చున నీ బిడ్డలమైన మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నైనా గడిచిన కాలమంతటిలోనైనా మీ కృప చూపించారు. మీరు చేసిన ఉపకారముల్లో మేము దేనిని మరువక మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగిన మీ కృప చూపించారు తండ్రి. నాయన సంఘముగా కూడి ఇప్పటి వరకు ఆత్మీయ గీతాలు మీరిచ్చిన స్వరము ద్వారా ఆలాపించుటకు పాడుటకు మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు తండ్రి మీ కృప చూపించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథముల నుండి చదవబడిన వాక్య భాగము సంఘమంతయునైనా మా యొక్క పెదవులతోనూ హృదయముతోనూ మీ మాటలు పలుకుటకు మీ కృప చూపించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
దయగలిగిన తండ్రి, ఈ సమయమందునైనా పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలు పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా నింపబడినటువంటి మాటలను మేము నాయనా ధ్యానించబోతుండగా, నేర్చుకొనబోతుండగా తండ్రి, మరి వాటిని మా హృదయాలలో భద్రపరచుకునేలాగన మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన నాయనా, ఈ సమయమందు అనేకులు సంఘముగా కూడి లేని వారుగా ఉన్నారు తండ్రి. అట్టి వారిని బట్టి కూడా ప్రార్థిస్తూ, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మీ రక్షణ సువార్తను వినులాగున, గ్రహించులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తూ, బోధించబోతున్న నీ బిడలమైన మా ఇరువురికి కావలసిన పరిశుద్ధాత్మ నింపుదలతో కూడిన జ్ఞానమును మాకు అందించమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరి వచ్చిన మనకందరికీ కూడా మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో కొద్ది మాటలు మనము నేర్చుకొని తర్వాత సహోదరులు మన మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని మనకు తెలియపరుస్తాం. మనము పరిశీలన చేస్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అనే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్టుగా చూస్తున్నాం. దానికి నిదర్శనం ఏంటంటే, క్రీస్తు ప్రభువారిని పరలోకము నుండి భూమి మీదకు మనుష్య కుమారుడిగా, శరీరధారిగా, పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపబడిన వానిగా ఈ లోకమునకు పంపబడుటయే గొప్ప ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ మనుషుల ఎడల దేవుని ప్రేమ ఈ దినము నేను మీతో మాట్లాడబోతున్నాను. మానవాళి యొక్క లేక మనుషుల యొక్క వారి పట్ల దేవుని యొక్క ప్రేమ ఉంటుందండి. దేవుని ప్రేమ మానవాళి పట్ల ఉండదా? ఆ ప్రేమ లేకపోతే మనం ఎక్కడ ఉంటాము? ఉన్నాం కదా. మనుషుల ఎడల దేవుని యొక్క ప్రేమ ఏంటి? దీనికి ఆధారం ఏమిటి? దేవుడు మనుషుల పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు, మానవాళి పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకని ఆయన చూపించడానికి కారణాలు ఏంటి? ఆయన చూపించడానికి అనుకూల పరిస్థితులు ఏమిటి అనేటువంటిది మనం ఒక 4 విషయాల్లో మనం చూసి ఈ వాక్యమును మనము ముగించుకుందాం. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలను మనం పరిశీలన చేద్దాం ఒకసారి. ప్రియులారా, మనము ఒకరినొకడము ప్రేమింతము, ఏలయనగా ఎవరి మూలంగా కలుగుతుందంట ప్రేమ? ఇది ఎప్పుడైనా మనం గ్రహించామా? ప్రేమ ఎవరి మూలంగా పుట్టాలి? మనుషుల మూలంగా ప్రేమ పుట్టిద్దా? అవకాశం ఉందా? అసలు మనుషుల మూలంగా పుట్టేది ద్వేషము, ప్రేమ కాదు. ఎప్పుడు ఈ మనుషులు ప్రేమ చూపిస్తారు అంటే దేవుని ప్రేమ మూలంగా పుట్టిన వారమైనప్పుడు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలముగా కలిగి ఉన్న ఆ ప్రేమను ఎప్పుడైతే మనుషుడు పొందుతాడో
ఆ మనుష్యుడు ఇంకొక మనుషుని పట్ల ఆ ప్రేమను చూపించగలుగుతాడు. దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును, ఫ్యాన్లు వేసుకోండి అమ్మా రెండు. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై, ఏమండి, దేవుని మూలముగా పుట్టిన వాడై, అక్కడ ఉంది, దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. మామూలుగా అయితే మనుషుడు ప్రేమించేవాడు కాదు, ప్రేమ లేనివాడు. ఒక రకంగా చెప్పాలంటే పశువు కన్నా ఇంకా తక్కువ స్థితిలోనే ఉంటుంటాడు మనుషుడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ప్రతి మనుషుడు కూడా, ప్రతి వాడును అంటే ప్రతి మనుషుడు కూడా దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుణ్ణి ఎరిగితే ఆ ప్రేమ మనుషుల ఎడల దేవుని ప్రేమ ఎలాగున్నదో నువ్వు నీ తోటి వారి పట్ల నీ ప్రేమను చూపిస్తావు. మొదట ఎవరు ప్రేమించారు మనల్ని? మనల్ని ప్రేమించింది ఎవరు? మొదట దేవుడు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో కొద్దివేమన్నా? మరి మనం చూపించే ప్రేమలైతే కొంచెమే, అది కూడా కొద్ది సమయమే, తాత్కాలికమే. శాశ్వత కాలం ఉండదు మన ప్రేమ. శాశ్వత కాలం ఉండదు అనే దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏది? భార్యాభర్తల ప్రేమ శాశ్వత కాలం ఉంటుందా? ఎందుకని? ఎందుకు ఉండదు చెప్పండి. ఉండదన్నారు మంచిది, అంతవరకు కరెక్టే. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అది చెప్పండి. అది చెబితే మీకు వాక్యం అర్థమైంది. ఎందుకు ఉండదు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, నేను చెప్తాను. భార్యాభర్తల ప్రేమ శాశ్వత కాలము ఉండదు. మనం అసలు శాశ్వత కాలం జీవిస్తామా? జీవించము. అంటే భర్త అయినా వెళ్ళొచ్చు, భార్య అయినా వెళ్ళొచ్చు, ఎవరో ఒకడు వెళ్ళొచ్చు ముందుగా. మరి అప్పుడు నువ్వు భార్యను శాశ్వత కాలం ప్రేమించినట్టయిద్దా భర్త? లేక భార్య భర్తను శాశ్వత కాలం ప్రేమించినట్టయిద్దా? కాబట్టి మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. మొట్టమొదటి శాశ్వతమైన ప్రేమ ఎవరిది? దేవునిది. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన రూపము, ఆయన స్వరూపము ఎలాంటిదంట? ప్రేమ కలిగిన వాడే ఆయన. ఇంక రెండో అవకాశమే లేదు. ఇంకా దేవుడు మా పట్ల ప్రేమ చూపించట్లేదని అంటున్నావు కదా, మనం అంటున్నామా? కష్టం వచ్చినప్పుడు అంటుంటాం. నాకు నొప్పి వచ్చింది పొద్దున, నేను కూడా అంటుంటా ఇప్పుడు దేవుడు నా పట్ల ప్రేమ చూపించలేదేమో ఇవాళ. మరి నేను వాక్యం ఎలా చెప్పాలనుకుంటాను నేను అనుకోవాలా? ఆయన చెప్పిస్తున్నాడుగా, ఆయన నుంచోబెట్టాడుగా. ప్రేమ లేకపోతే ఆయన నుంచోబెట్టగలుగుతాడా? ఇవాళ వద్ద నేను మేలకొండ కూర్చో సహోదరులు చెబుతారు ఆయన చెప్పించేవాడేమో. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనుషుల ఎడల దేవుని యొక్క ప్రేమ ఎలాగుందంటే ఉన్నతముగా ఉంది. ఉన్నతంగా ఉంది అంటే ఎరిగితేనా ఎరగకపోతేనా? అది నువ్వు దేవుణ్ణి ఎరిగితే నీకు ఆ ప్రేమ ఆయన ఇస్తాడు. నీ పట్ల ఆ ప్రేమను ఆయన చూపిస్తాడు ఖచ్చితంగా. అది ఎందుకు నువ్వు ఎరిగి ఉండలేకపోతున్నావంటే ఆయనను తెలుసుకోవాలనేటువంటి ఆలోచన నీ హృదయంలో పుడతలే. నీ హృదయంలో ఆలోచన కలిగి ఉండటం లేదు. ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపే నువ్వు ఉంటున్నావు. రెండో విషయాన్ని కానీ చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ప్రేమించి ఏం చేశాడంట? ఎవరిని పంపించాడంట? ఎవరిని పంపించాడు ఆయన ప్రేమించి? ఆయన కుమారుడు. ఎవరైనా?
ఆయన కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభుడు. ఆయన ప్రథమ కుమారుడు, ఆయన ప్రథమ ఫలము, ఆయన జ్యేష్ఠుడు కదండి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అద్వితీయ కుమారుడు, ఇంకా ఆయన కన్నా వేరే కుమారులు మొదటగా లేరు ఆయనకి. అద్వితీయ కుమారుడు, ఆయన కన్నా ముందుగా ఏ కుమారుడు కూడా లేరు ఆయనకి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడు? తండ్రి అనే దేవుడు మనకి యేసు ప్రభువును అనుగ్రహించాడు. ఎందుకు? మనము నశింపక ఉండటానికి, నశించిపోకుండా ఉండటానికి కొరకై మన కొరకు ఆయన్ని పంపించాడు. కాబట్టి ఆయన ప్రేమ ఇప్పుడు అందరి ఎడలా ఉందా, కొందరి ఎడలే ఉందా? అందరి ఎడల, కొందరి ఎడల అంటే ఇక్కడ తేడా ఉంది. ఆ తేడా చెప్పాలి ఇప్పుడు మనం, ఆ తేడా తెలుసుకోవాలి. అందరి ఎడల అన్నాడు ఇక్కడ. అందరి ఎడల అంటే నమ్మిన వారి అందరి ఎడలనా, లేకపోతే నమ్మిన వారు నమ్మని వారి అందరి ఎడల కూడానా? రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. భౌతికమైనటువంటి ఈవులన్నీ అందరికీ ఒకే విధంగా ఉన్నాయి. గాలి, వర్షము, నీరు, వెలుతురు, చీకటి, రాత్రి, పగలు అందరికీ ఒకటే ఇవి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను సృజించినందుకు, ఆయన రూపము నీకు ఇచ్చినందుకు, ఆయన పోలిక నీకు ఇచ్చినందుకు, ఆయన ఊపిరి నీకు పోసినందుకు ఇవన్నీ కావాలి. ఆ ఊపిరి నిలవాలంటే కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఊపిరితో నువ్వు ఈ లోకములో నిలిచి ఆయన ఇవ్వబడినటువంటి ఆ ఆత్మ ద్వారా మరలా నువ్వు ఆయన దగ్గరకు పోవాలంటే నువ్వు ఎవరిని విశ్వసించాలి, ఎవరిని నమ్మాలి? ఆయన నమ్మాల్సింది. ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయన నిత్య జీవము ఇచ్చువాడు. ఏమిస్తాడంటే ఆయన నిత్య జీవము. మరి భూమి మీద మనది నిత్య జీవమా? కాదు. అంతలోనే కనబడి అంతలోనే ఆవిరివైపోయేవాళ్ళు, మాయమైపోయేవాళ్ళు. అంతలో అంటే 60-70 ఏళ్ళు, లేదా 70-80 ఏళ్ళు తర్వాత అయిపోయింది. మరి 70 ఏళ్ళ తర్వాత ఒకవేళ ఆ భార్య చనిపోతే ఆ ప్రేమ భర్త పొందుతాడు? ఆ భార్య ప్రేమ ఇంకా. కాబట్టి మనుషుని యొక్క ప్రేమ శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచించండి. నా భార్య అంటే నాకు బాగా ప్రేమించాలి. కానీ ఎవరికన్నా అధికంగా నువ్వు ప్రేమించకూడదు. ఎవరికన్నా అధికంగా ప్రేమించకూడదు? దేవుని కన్నా. నా బిడ్డలంటే నాకు ప్రేమ అంటే మంచిదే, ప్రేమించాలి నీ బిడ్డలు. మరి అంతకన్నా ఉన్నతంగా ఎవరు నువ్వు ప్రేమించాలి? మొదటిగా నిన్ను ప్రేమించింది ఎవరు? కాబట్టి నువ్వు ఆయన మర్చిపోతే నీ ఉనికి ఇక్కడ ఉండదు. ఆయన నిత్య రాజ్యంలో కూడా ఆయన ఉనికి, మన ఉనికి ఉండదు. కాబట్టి ప్రియ దేవుని సంగమై ఉదయకాలం మందు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనేటువంటిది రెండో విషయం. అది మొదటిగా నువ్వు దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండు. చూడండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. రోమీలకు రాసిన పత్రికలో, రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమాపత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో, 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల అంటే మానవుల ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఎలా ఉన్నామంట? పాపులంగానే ఉన్నాం. ఇంకా పాపులంగా ఉన్న మన కొరకు ఆయన ఏమై ఉన్నాడంట? చనిపోయి ఉన్నాడు. అంటే
యోగ్యత లేని ప్రజల ఎడల కూడా ఆయన యోగ్యత చూపిస్తున్నాడు. మారు మనసు పొందిన వాళ్ళ కొరకు కాదు ఆయన చనిపోయింది, అందరి కొరకు ఆయన చనిపోయాడు. యోగ్యత లేని వారి కొరకు కూడా చనిపోయాడు. మాకు జీవమునిచ్చాడు, మాకు వెలుతురిచ్చాడు, అన్నీ ఇచ్చాడు అని అనుకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశాడు? వారి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, యోగ్యత లేని ప్రజల ఎడల కూడా, అంటే దేవుడిని ఆరాధించని ప్రజలను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఇవ్వబట్టే కదా నీకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చింది, ప్రేమ ఇవ్వబట్టే కదా నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది నీకు. ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు ఈ స్థలంలో మనము సంఘంగా కూడి ఉన్నామంటే ఇది ఎవరి కృప అండి? ఈ దినం ఆయన మనకి ఇవ్వకపోతే మనం చూడలేము. అనేక మంది దినాన్న ఈ లోకమును చూడలేని వారిగా ఉన్నారు, గతించిపోయారు ఈ లోకంలో. వారి ఉనికి భూమి మీద లేదు. మనమైతే ఇంకనూ జీవించి ఉన్నా. ఎందుకో తెలుసా? మనం ఎందుకు జీవించున్నా తెలుసా? ఇప్పుడు ఇంకా ఎందుకు? ఆయన మహిమపరచడానికి. మృతులు, చనిపోయిన వారు దేవుణ్ణి మహిమపరచలేరు అండి, స్తుతించలేరు, గణపరచలేరు, ప్రార్థించలేరు, కృతజ్ఞతలు చెల్లించలేరు, వందనాలు చెల్లించలేరు, ఇక ప్రైజ్ లాడ్లు అసలు చెల్లించలేరు. చనిపోతే ఇంకెక్కడుంది? నిర్జీవము. ఇందులో ఏమన్నా ఉందా? ఈ శరీరం అనేటువంటి ఈ దేహములో ఆత్మ అమర్చబడితేనే ఈ లోకంలో శరీరం నుండి ఆత్మ వేరైపోతే ఇక ఈ శరీరం ద్వారా నువ్వు ఏమి చేయలేవు. అంటే మరణిస్తే ఇక నువ్వు దేవుణ్ణి స్తుతించేటువంటి యోగ్యత నీకు లేదు. అందుకనే సజీవులంగా మనం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆయనను మనము స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన మనం పూజించాలి, ఆయనకు లోబడి నడుచుకోవాలి. ఇది మనం చేయవలసింది. ఇంకా టైం ఉంది. ఎప్పటికి టైం ఉంది? ఎవరికి తెలుసు మన టైము? మన టైం మనకు తెలుసా? ఏ క్షణం ఏం జరిగేది ఎవరికి తెలియదు. మన చేతిలో ఏమి లేదు, ఏది కూడా. ఇంత దేవుడు ఆయన ఆడమంటే ఆడటం, మనం ఆయన చేయమంటే చేయటమే. చాలామంది అనుకుంటారు, రే వీడు వాళ్ళ భార్య చెప్పినట్టు చేస్తారు, వాళ్ళ భార్య అట్ట ఆడితే అట్ట ఆడతాడు. కొట్టి మాటలు ఇవి, సోది మాటలు. భార్య చేతి ఆడటం ఏంది, లేదా భర్త చేతి భార్య ఆడటం ఏంది? ఇద్దరు కూడా ఎవరి ద్వారా జరగాల్సిందే. వీళ్ళిద్దరిని ఎవరి ద్వారా ఏకం చేశాడు దేవుడు? ఆయన యొక్క మహాసంకల్పమును బట్టి ఒక కుటుంబంగా మనలను ఏర్పరచాడు. మరి కుటుంబం అంతయు అనగా భార్య భర్త ఇద్దరు కూడా ఎవరికి లోబడి ఉండాలి? ఎవరిని ప్రేమించే వారికి ఉండాలి మొదట కదండి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం మందు నీ ప్రేమ ఎలా ఉందో చూడండి. నీకు యోగ్యత లేకపోయినా నీ కొరకు ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 45వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయము చూడండి 5:45. ఆయన చెడ్డవారి మీదను, చూడండి, చెడ్డవారి మీదను, ఎవరంట? ఆయన చెడ్డవారి మీదను అంటే ఆయన అంగీకరించిన వారి మీదను, మంచివారి మీదను, అంగీకరించిన వారు, సంఘంలోకి వచ్చిన వారు, రక్షణ పొందిన వారు, ఆరాధనలో ఉంటున్నవారు, దేవునికి లోబడుతున్నవారు, విశ్వసిస్తున్నవారు, నమ్మకంగా ఉంటున్నవారు, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు కదా. ఇప్పుడు మనకైనా ఎండ? చర్చకు వచ్చే వాళ్ళకి ఎండ కప్పిస్తాడు దేవుడు. అప్పుడు ఏమవుతాడు? దేవుడు పక్షపాతి అవుతాడు. మరి దేవుడే పక్షపాతి అయితే మనుషులు పక్షపాతం కలిగి ఉండడం తప్ప? ఏమండి, ఇప్పుడు అంటాం కదా, మా పక్కింటి వాళ్ళే మా పక్షపాతం చూపిస్తున్నారండి. లేదు, మా ఇంట్లో వాళ్ళే చూపిస్తున్నారండి. పక్కింటి వాళ్ళు ఎందుకు మళ్ళీ లేనిపోయిన గోల? ఇంట్లో వాళ్ళే పక్షపాతం చూపిస్తున్నారండి. మరి ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు కదా.
దేవుడు ఏం చేశాడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన ఏం చేస్తున్నాడంట? సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. సూర్యుని ఉదయింప చేస్తున్నాడు ఆయన. సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడకపోతే మన పరిస్థితి ఏంటండి? విటమిన్ డి వచ్చిద్దా? విటమిన్ డి లేకపోతే ఏమైంది? మన దేహము చెడిపోద్ది, వడిలిపోద్ది, బలహీనతలోనికి నెట్టివేస్తాం. ఉదయింప చేసి నీతిమంతుల మీదను, నీతిమంతులు అంటే ఎవరు? దేవునికి ఇష్టలైన వాడు, మంచివాడు, దేవునితో నడిచేవాడు, దేవునిలో జీవించేవాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదనంటే దేవునికి వ్యతిరేకులైన వారు, నీతి కార్యాలు జరిగించిన వారు, ఈ లోక సంబంధమైన కార్యాలు జరిగించేవారు. అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇప్పుడు చూసామా? యోగ్యత లేని ప్రజల ఎడల కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రేమ ఉన్నదని చెప్తున్నాడు ఆయన. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన మొదట అందరినీ ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను నువ్వే పొందుకోలేకపోయావు, ఆ ప్రేమను నువ్వే అందుకోలేకపోయావు, ఆ ప్రేమలో నువ్వే నిలిచి ఉండలేకపోయావు. కాబట్టి దేవుడిని నువ్వు విడిచిపెడితే ఏమవుతావు? మనం ఏమవుతామండి? సమస్య. మన ముందు సమస్య ఉంది, మన ముందు ఇబ్బంది ఉంది, మన ముందు బలహీనత ఉంది, మన అనారోగ్యం ఉంది అని చెప్పి విడిచిపెడదామా? విడిచిపెడితే ఇంక మనల్ని విడిచిపెట్టడమే ఆయన కూడా. కాబట్టి యోగ్యత లేని ప్రజల ఎడల కూడా ఆయన ప్రేమ ఉన్నది. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టింది? ఇంకెవరిని పెట్టారా మన కోసం? మన కోసమేనా? మానవులందరి కోసమా? మన అంటే ఎవరివి? అందరమే. చర్చికి వచ్చేవాళ్ళమి, చర్చికి రానివాళ్ళమి. అదే ఆయన ప్రేమ. అందరి ఏళ్ళు చూపించిన ప్రేమ అంటే అదే. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం నమ్మలేదు, నమ్మకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. మరి ఇప్పుడు ఆయన ప్రేమ ఎలాంటిదని తెలుసుకోవాలి మనం. ఇంకంతకన్నా ప్రేమ ఎవరన్నా ఉందా ఈ లోకంలో? ఎవరన్నా ప్రేమిస్తారా మనల్ని? ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనం కూడా. ఇది అసలు విషయం. ఇప్పుడు వచ్చాము, మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనము కూడా సహోదరుల నిమిత్తము మనము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టబద్దులమై ఉంటామంటే ఆపదలో ఉన్నాడు, అతనికి రక్తం కావాలి, ఒక 6 లీటర్ రక్తం ఉంటే అది ప్రాణమే. రక్తమేక ప్రాణం అంటే అంతేనా? అంటే నేను చంపుకోమని దాని అర్థం. చంపుకోమని కాదండి దాని అర్థం, తనని బ్రతికించమని. ఏ బ్రతికింపు ఇది? ఆహారం లేక చచ్చిపోతే బ్రతికింపా, లేక అనారోగ్యం వచ్చి చచ్చిపోతే బ్రతికింపా? పాపము నుండి బ్రతికింపడము, పాపము నుండి బ్రతికింప చేసేటువంటి దేవుని వద్దకు నడిపింపబడటము. అట్టిగా మనము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచించండి. ప్రేమ గురించి చెప్తే ఏ ప్రేమ మనకి? ప్రేమ అనగానే ఏ ప్రేమ గుర్తొస్తుంది ఈ లోకంలో? ఈ లోక సంబంధమైన ప్రేమే, ఈ లోక సంబంధమైన ఆకర్షణతో కూడిన ప్రేమే. శాశ్వతమైనది, నిత్య రాజ్యములో ఉండేది, నిత్యత్వములో ఉండేటువంటి ఆ యోగ్యత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇప్పుడు చేరి ఉన్న మనకిచ్చి ఉన్నాడు. ఖచ్చితమది. నువ్వు రక్షింపబడిన వానిగా ఉన్నట్లయితే అటు యోగ్యతను నీకు ఇచ్చినున్నాడు. ఆ యోగ్యతను నువ్వు నిలుపుకోవాలి. నిలుపుకోవటం అంటే దాని నుండి తప్పిపోకుండా ఆ యోగ్యతలోనే నువ్వు కొనసాగుతూ, అలా కొనసాగుతూ ఉంటే ఆయనలో ఉండేటువంటి ధన్యత నీకు నాకు మనందరికీ కూడా దేవాది దేవుని ద్వారా మనకి ఇవ్వబడుతుంది. ఇది ఈ ప్రేమ. చివరి ఒక మాటతో ముగిస్తుంది. ఆయన ప్రేమ ఎలా ఉందో చూద్దాం. మొదటి యోహాను పత్రికలోనే చూస్తే 4వ అధ్యాయంలో 9వ వచనం మనం చూద్దాం.
4వ అధ్యాయము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడికి పంపించాడు? ఇప్పుడు ప్రభువైన క్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకమునకు 24 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమునకు పంపెను. దీని వలన, ఆ పంపడము వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇప్పుడు మనకు కనపడింది ఆయన ప్రేమ ఏంటో. యేసు ప్రభు వారి లోకానికి పంపబడుట ద్వారా ఆ దేవుని ప్రేమ ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం ఈ లోకంలో ఆ ప్రేమను చూసాము. ఎందుకనంటే నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీ పాపంలో కొరకై ఆయన కల్వరి శిలువలో ఆయన ప్రాణమును, ఆయన రక్తమును. కాబట్టి ఆయన ప్రేమ మనకి ఎలా ఇవ్వబడింది? 10వ వచనంలో చూద్దాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు, మన పాపములకు ప్రాయచిత్తం అంటే క్షమించడం కొరకు తన కుమారుని పంపాను. ఇందులో ఏముంది? ఆయన ప్రేమ. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ప్రేమ చూపించగలుగుతాడా తండ్రి? ఇప్పుడు ఎవరి ద్వారా చూపించాడు ఆ ప్రేమను? కుమారుని ద్వారా. ఇందులో ఏముందంట? ప్రేమ. క్రీస్తుని మన కొరకు పంపించటమే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన పట్ల ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇప్పుడు ఆయన ప్రేమ ప్రత్యక్షంగా కనపడుతుందంటే తండ్రి సిలువ వేయబడలేదు కదా, తండ్రి సిలువ వేయబడలేదు, ఆయన శరీరధారిగా ఈ లోకంలో లేడు. కాబట్టి ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనబడాలి అంటే మన ముందు ఎవరో ఒకరు బలి కావాలి, మన కొరకు ఎవరో ఒకరు రక్తాన్ని చిందించాలి. మనం చూస్తుంటాం కదా, దాన్ని పోతుంటే చిన్న పడిపోయాడు పిల్లవాడు, అరే రక్తం కారుతుంది అని చెప్పేసి చక్కగా నీ దగ్గర ఉన్నది ఏదైతే అది చీరైతే కావచ్చు, పైదైతే కావచ్చు, పంచైతే కావచ్చు, ఏ గుడ్డ ఉంటే ఆ గుడ్డ పరామం చించేసి కట్టేస్తాం. అంటే ఏంటి దాంట్లో ఏముంది? ఈ రక్తం ఎక్కడది? క్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తము నీకు అక్కడ గుర్తొస్తుంది. సమస్యలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ ప్రేమను చూపిస్తుంది. అందుకని ఆ ప్రేమ ప్రత్యక్షపరచబడింది భూమి మీద. ఆ ప్రేమ మన కొరకు ప్రత్యక్షపరచబడినట్లుగా మనము చూస్తున్నాం. దీన్ని ఏమంటాడంటే యోహాన్ గారు ఏమంటాడంటే యోహాను సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమును ప్రేమించడం అంటే మంచి వాళ్ళని ప్రేమించాడు, ఆయన చెడ్డవాళ్ళని ప్రేమించాడు. ప్రేమిస్తే కదా తెలిసేదండి, లేక ఎలా తెలుస్తుంది? ప్రేమిస్తే కదా నువ్వు మారేది. నేను ప్రేమించకుండా నువ్వు మారుతావా? సపోజ్ యువకుల ప్రేమ తీసుకోండి, తన ప్రేమను వ్యక్తపరిస్తే కదా తను కూడా చెప్పగలిగేది అవతల వ్యక్తి, అంతేనా? లేదా ఇతని ప్రేమ ఇతనిలోనే ఉంచుకొని ఇతని ప్రేమను ప్రత్యక్షపరచకుండా ఉంటే అవతల వ్యక్తి ప్రేమిస్తుందా? అవతల వ్యక్తి ప్రేమిస్తాడా? ప్రేమించడు. అందుకనే దేవుడు లోకమును ముందుగానే ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు అనగా ఎవని యందు? యేసునందు. యేసునందు ఏముంచాలి? ఇప్పుడు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు తండ్రి అనే దేవుడు. ఆశ్చర్యమనండి. ఏదో మాటలు చెప్పుకోవడం కాదండి. నాకు మీరంటే ప్రేమ అండి, మీరంటే నేను పడిసేస్తానండి, ఇవన్నీ ఏంటంటే ఆ మోహపు ఆలోచనలు, మోహపు తలంపులతో మాట్లాడే మాటలు అవి కాదు. ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడే మాటలు తండ్రి వద్ద నుండి, ఆయన కుమారుని వద్ద నుండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు వినిపిస్తున్న మాటలు శాశ్వతమైన ప్రేమ,
ఆయన ప్రేమ మనకి ఇప్పుడు ఎలా ఇవ్వబడింది? ఇది ఫ్రీగా ఇవ్వబడిందా, ఏదైనా డబ్బులకు వచ్చిందా? ఫ్రీ. అందుకని అన్నీ ఫ్రీ అంటున్నారు మనవాళ్ళు కదండి. కాబట్టి దేవుని కృపను బట్టి అట్టి ప్రేమను క్రైస్తవునిగా మనం ఉన్నప్పుడు, క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు మన పాపాలు క్షమించినప్పుడు ఎంత ధన్యులం అవుతాము. కాబట్టి అట్టి ధన్యత మనం అందరం కూడా పొందుకోవాలని ప్రభువును బట్టి మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు.